రెండోసారి అధ్యక్షుడయ్యాక డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ద్వైపాక్షిక చర్చలు చేసింది సౌదీ అరేబియాతోనే. అధ్యక్ష హోదాలో సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో ట్రంప్ మాట్లాడారు. వీరిద్దరి చర్చల ఫలితంగా అమెరికాలో $600 బిలియన్ల పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అలియాస్ ఎంబీఎస్ అంగీకరించారు. వ్యాపార వాణిజ్య రంగాల్లో ఎంబీఎస్ పెట్టుబడులు పెట్టనున్నారు. వైట్ హౌస్ దీనిని ధృవీకరించలేదు, కానీ సౌదీ మీడియా దీనిని ప్రకటించింది. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సౌదీ అరేబియాని దూరం పెట్టారు. ఎందుకంటే బైడెన్ ప్రభుత్వంతో సౌదీ సంబంధాలు అంతా బాగా లేవు. రియాద్కి ఆయుధాలు అమ్మేందుకు బైడెన్ నిరాకరించారు. దీంతో సౌదీ అరేబియా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సమయంలోనే ఇరాన్ మద్దతుతో హౌతీలు సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీలపై దాడులు చేశారు. దీంతో సెక్యూరిటీ విషయంలో సౌదీ అరేబియా చాలా ఇబ్బందులు పడింది. గత అనుభవాల దృష్ట్యా పెద్దన్న అమెరికాతో సంబంధాలు మెరుగుపడాలని సౌదీ అరేబియా కోరుకుంటోంది. అమెరికా నుంచి ఆయుధాలు కొనాలని రియాద్ అనుకుంటోంది. ఈసారి ట్రంప్ ప్రాధాన్యతలు మారాయి. అందుకే మొట్టమొదటి విదేశీ కాల్ సౌదీ యువరాజుకే వెళ్ళింది. సౌదీకి ఇది అతిపెద్ద విజయం. ఇందులో ట్రంప్ స్వార్థం కూడా ఉంది. ఇజ్రాయెల్ను సౌదీ అరేబియా గుర్తించాలని ట్రంప్ కోరుకుంటున్నారు. సౌదీ ఇజ్రాయెల్ డీల్ పైనే ట్రంప్ దృష్టి కేంద్రీకరించారు. సౌదీ అరేబియా జీడీపీ $1.1 ట్రిలియన్. అందులో నుంచి వచ్చే 4 ఏళ్లలో $600 బిలియన్ల అమెరికాలో సౌదీ అరేబియా పెట్టుబడులుగా పెట్టనుంది. ట్రంప్ కుటుంబానికి సౌదీ రాజకుటుంబంతో అత్యంత సన్నిహిత వ్యాపార సంబంధాలున్నాయి. తుర్కీలోని సౌదీ ఎంబసీలో జర్నలిస్టు జమాల్ ఖోషిగ్ని సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతో చంపేశారు. మిగిలిన దేశాలన్నీ ఎంబీఎస్ చర్యని వ్యతిరేకించిన ట్రంప్ వ్యతిరేకించలేదు. ట్రంప్తో ఎంబీఎస్ సన్నిహిత సంబంధాలు మరింత మెరుగయ్యాయి. ట్రంప్కి రాయల్ ఫ్యామిలీ అంటే ఇష్టం. ఆయనతో రాయల్ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. సౌదీ యువరాజు ట్రంప్ ఫోన్ కాల్ని క్విడ్ ప్రోకోగా అభివర్ణిస్తున్నారు. రియాద్లో ఇప్పటికీ ట్రంప్ టవర్స్ ఉంది. ఇప్పుడు మరో ట్రంప్ టవర్ నిర్మిస్తామని ప్రకటించారు. ఈ సంబంధాలు కేవలం రాజకీయ పరమైనవి కావు, ఆర్థిక పరమైనవి, వ్యక్తిగతమైనవి, లావాదేవీలకు సంబంధించినవి. ఎంబీఎస్ తన డబ్బుని అమెరికాలో ఖర్చు పెడతారు. అమెరికా నుంచి రాజకీయపరమైన మద్దతుని సౌదీ పొందుతుంది. ఇంత చేసి ట్రంప్ ఏం సాధించాలనుకుంటున్నారు? ఇజ్రాయెల్ని సౌదీ గుర్తించాలని ట్రంప్ కోరుకుంటున్నారు. అదే జరిగితే ఈ శతాబ్దంలోనే అత్యంత పెద్ద డీల్ అవుతుంది. అతి పెద్ద డీల్ కనుక కుదిరితే అది నోబెల్ ప్రైజ్కి అర్హమైనదిగా విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇందులో కూడా సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. గాజా వార్కి తెరపడాలి, అది ఇప్పటికే జరిగిపోయింది. సెక్యూరిటీ గ్యారెంటీలు కావాలి, అది కూడా ట్రంప్ ఇచ్చేస్తారు. పాలస్తీనా దేశం కావాలి, అయితే ఇది కేవలం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రమే ఇవ్వగలరు. గాజా డీల్ కంటే ఇది కష్టమైంది. ట్రంప్ తిరిగి అధ్యక్షుడవుతాడని ఎక్కువగా నమ్మింది ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహునే. ఇరాన్తో యుద్ధం చేస్తారని నెతన్యాహు అన్నారు, కానీ సౌదీకి అది ముఖ్యం కాదు. గతంలో హౌతీలు సౌదీలోని ఆయిల్ రిఫైనరీలపై దాడులు చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తే హౌతీలు మళ్లీ సౌదీ ఆయిల్ రిఫైనరీలపై దాడి చేసే అవకాశం ఉంది. మరోపక్క ఇరాన్తో రియాద్ సంబంధాలు మెరుగుపడ్డాయి. దాన్ని చెడగొట్టుకోవాలని రియాద్ అనుకోవడం లేదు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్కి చిన్న బహుమతి ఏంటంటే టిక్ టాక్ డీల్. సౌదీకి చెందిన మరో యువరాజు అల్ వలీద్ బిన్ కలాల్ టిక్ టాక్ కొనుగోలుకి ఆసక్తి కనబరుస్తున్నారు. ఎలాన్ మస్క్ చెందిన ఎక్స్లో ఇప్పటికీ ఆయన సంస్థకి వాటాలున్నాయి. అయితే టిక్ టాక్ లో ఆయనకి మొత్తం వాటాలొద్దు. మస్క్ కానీ ఇంకెవరైనా కానీ దానిని కొంటే అందులో యువరాజు అల్ వలీద్ బిన్ కలాల్ కి వాటాలు కావాలి. ఇవన్నీ ట్రంప్ దృష్టిలో చిన్న విషయాలు. ఇజ్రాయెల్ సౌదీ డీల్ మాత్రమే ట్రంప్ కి అత్యంత ప్రాధాన్యమున్న అతిపెద్ద డీల్. అది కూడా నెతన్యాహు పాలస్తీనాన్ని దేశంగా గుర్తించడానికి అంగీకరిస్తేనే సాధ్యమవుతుంది. కానీ నెతన్యాహు 2 దేశాలన్న ప్రతిపాదనకి ఒప్పుకోవడం లేదు. రెండోసారి అధ్యక్షుడైన ట్రంప్ తన లక్ష్యాలతో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలరా లేదా అన్నది కాలగమనంలో తేలిపోనుంది.